చేతబడి, బాణామతి, మరుగుమందు ఈ పదాలు వినగానే మనలో తెలియని ఒక భయం పుడుతుంది. మనం ఎంత టెక్నాలజీ యుగంలో ఉన్నా చీకటి పడ్డాక ఎవరి ఇంటి ముందైనా ఒక నిమ్మకాయ, కాస్త కుంకుమ, పసుపు కనిపిస్తే చాలు మన అడుగులు ఆగిపోతాయి. ఆధునిక కాలంలో కూడా ఈ శక్తులు నిజంగా ఉన్నాయా అని ఎవరైనా అడిగితే ఉన్నాయి, మేము నిరూపిస్తామంటూ చాలామంది మాంత్రికులు, బాబాలు ఛాలెంజ్ చేస్తున్నారు. మనిషిని ఆరోగ్యవంతుడిగా చేయొచ్చు, అనారోగ్యవంతుడిగా చేయొచ్చు, చివరికి ఒకరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేలా చేయొచ్చు అని చెప్తారు. ఇంతకీ చేతబడి అనేది నిజంగా పనిచేస్తుందా? గాల్లో నుంచి మంత్రాలు చదివితే మనుషులు చనిపోతారా? లేక ఇదంతా మనుషుల సైకాలజీతో ఆడుకునే ఒక వ్యాపారమా? ఈరోజు ఈ నమ్మకాలకు మరియు సైన్స్కు మధ్య ఉన్న ఒక భయంకరమైన నిజాల్ని ఆధారాలతో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అయితే ఈ చేతబడులు, క్షుద్ర పూజల పేరుతో మనుషులు ఎంత గుడ్డిగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి 2022లో కేరళలో జరిగిన ఎలంతు నరబలి కేస్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఆ సమయంలో మహమ్మద్ సఫీ అనే నకిలీ మాంత్రికుడు వాళ్ళకి పరిచయం అయ్యాడు. నరబలి ఇస్తే ఇంట్లో కనకవర్షం కురుస్తుందని వాళ్ళకి నమ్మించాడు. ఆ దంపతులు అత్యాశతో కళ్ళు మూసుకుపోయి రోజ్లీన్ మరియు పద్మ అనే ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా నరబలి ఇచ్చారు. బలి ఇస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతామని వాళ్ళు కలలు కన్నారు. కానీ చివరికి వాళ్ళకి డబ్బు రాలేదు సరి కదా, పోలీసులకు దొరికిపోయి జీవితాంతం జైలు పాలయ్యారు. ఇక్కడ అసలు నిజమేంటంటే ఆ మహమ్మద్ సఫీకి ఎలాంటి శక్తులు లేవు. వాడు ఒక సైకో కిల్లర్. ఆ దంపతుల అత్యాశను వాడుకొని డబ్బులు లాగాలని వాళ్లతోనే ఆ హత్యలు చేయించాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఎక్కడైనా నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలితే మాంత్రికులు వేలు లక్షల కోసం ఎందుకు పనిచేస్తారు? కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఈ రోజుకి ఎంతోమంది ఫేక్ బాబాల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మరి ఇదంతా తప్పని తెలిసిన జనాలు ఎందుకు నమ్ముతున్నారు? మనం రుచి కోసం ఒక కోడిని కోసి చికెన్ తింటాం. ఆ కోడికి ప్రాణం పోతుందన్న బాధ కోసేవాడికి ఉండదు, తినేవాడికి ఉండదు. అది కేవలం వ్యక్తిగత స్వార్థం. చేతబడి కూడా అంతేనట. పక్కవాడి మీద పగతోనో అసూయతోనో కొందరు ఒక మాంత్రికుడికి డబ్బులు ఇచ్చి ప్రయోగాలు చేయిస్తుంటారు. క్షుద్ర విద్యలు చేసేవారు కపాల బంధన అనే ఒక భయంకరమైన ప్రక్రియ ఎద్దు లేదా దున్నపోతు కొమ్ములతో చేస్తారని, అప్పుడు బాధితుల శరీరంలో ముళ్ళు గుచ్చినట్లు అనిపిస్తుందని చెబుతారు. ఈ చేతబడి అనేది కేవలం ఏదో ఒక ప్రాంతానికో ఒక మతానికో పరిమితమైన నమ్మకం కాదు. ఇస్లామిక్ గ్రంథాల్లో కూడా సిహార్ అనే పేరుతో ఈ చేతబడి ప్రస్తావన ఉంది. ఖురాన్ ప్రకారం చేతబడి చేయించడం మహాపాపం అయినప్పటికీ సమాజంలో ఇది 9 రకాలుగా ఉంటుందని ఇస్లామిక్ పండితులు చెబుతారు. ఆ 9 రకాలేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మొదటిది సిహార్ ఏ తఫ్రిక్, అంటే విడదీసే చేతబడి. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తను విడదీయడానికి లేదా తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేయడానికి సమాజంలో దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారట. కుటుంబంలో గొడవలు సృష్టించి వారి మధ్య బంధాన్ని నాశనం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. రెండోది సిహార్ అల్ మహబ్బా, అంటే ఒక వ్యక్తి తననే ఎక్కువగా ప్రేమించాలని, వారు ఆలోచనలన్నీ తన చుట్టే తిరగాలని బలవంతంగా వశం చేసుకోవడానికి చేసే క్రియ. సాధారణంగా కుటుంబ సభ్యుల కన్నా తననే ఎక్కువగా ఇష్టపడాలని కొందరు స్వార్థంతో ఇలాంటివి చేయిస్తుంటారు. మూడోది సిహార్ అల్ తకీల్, అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమలు సృష్టించడం. ఈ ప్రయోగానికి గురైన వారికి రకరకాల వింతైన ఆకారాలు కనిపిస్తాయట. ఎప్పుడూ లేని చెడు ఆలోచనలు మైండ్ని తొలిచేస్తాయని చెబుతారు. నాలుగవది సిహార్ అల్ జనున్, ఇది ఒక వ్యక్తి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అకస్మాత్తుగా పిచ్చి పట్టేలా చేస్తుంది. దీనివల్ల కంటి చూపు మందగించడం, విపరీతమైన ఆందోళన చెందడం, మనిషి ప్రవర్తన పూర్తిగా విచిత్రంగా మారిపోవడం లాంటివి జరుగుతాయి. ఐదవది సిహార్ అల్ కుముల్, ఏ పని మీద ధ్యాస లేకుండా మనిషిని బద్ధకంగా మార్చేయడం. ఎంతో చురుగ్గా ఉండే మనిషిని సైతం ఈ చేతబడి వల్ల ఎప్పుడు ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. ఏ పని చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడు. ఆరవది సిహార్ అల్ హవాతీస్, దీనివల్ల నిద్రలో భయంకరమైన పీడకలు వస్తాయని, నిద్ర పట్టకుండా ఎప్పుడు ఏదో భయం వెంటాడుతూ ఉంటుందని చెబుతారు. ఈ స్థితిలో ఉన్నవారు విచిత్రమైన శబ్దాలు చేస్తూ అరవడం, ఆడవారు మగవార్లా, మగవారు ఆడవార్లా వింతగా ప్రవర్తించడం జరుగుతుందట. ఏడోది సిహార్ అల్ మరాజ్, అంటే మెడికల్గా ఎలాంటి సమస్య లేకపోయినా బాడీలో విపరీతమైన నొప్పులు రావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని టెస్టులు చేసినా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వస్తాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటాడు. ఎనిమిదోది సిహార్ నాజీఫ్, ఇది ముఖ్యంగా స్త్రీలలో అనారోగ్య సమస్యలు సృష్టించడానికి చేస్తారు. మెడికల్గా ఎలాంటి కారణం లేకుండా స్త్రీలకు విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం, నెలసరి సమస్యలు చాలా రోజుల పాటు తగ్గకుండా వేధించడం లాంటివి జరుగుతాయట. ఇక 9వది ఎదిగిన పిల్లలకు పెళ్లి కాకుండా ఆటంకాలు సృష్టించడం.
చేతికి వచ్చిన సంబంధాలు పదే పదే చెడిపోవడం, పెళ్లి వయసు దాటిపోతున్న ఒక కొలిక్కి రాకుండా ఉండడం వెనక ఇలాంటి ప్రయోగాలు ఉంటాయని నమ్ముతారు. అయితే పైన చెప్పిన చాలా లక్షణాలకు డాక్టర్లు పక్కాగా మెడికల్ రీజన్స్ మరియు సైన్స్ చెబుతున్నారు. రాత్రిళ్ళు ఎవరో గొంతు నొక్కినట్లు కదలలేకపోవడం అనేది దెయ్యం పట్టుకోవడం కాదు, దాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు. మన మైండ్కి మెలకువ వస్తుంది కానీ బాడీ ఇంకా నిద్రలోనే ఉంటుంది, అందుకే మనం అలా భయపడతాం. అలాగే అకస్మాత్తుగా పిచ్చి పట్టడం, లేనివి కనిపించడం అనేది స్కిజోఫ్రేనియా అనే ఒక మెంటల్ ప్రాబ్లం. బ్రెయిన్లో కెమికల్స్ బ్యాలెన్స్ తప్పితే ఇలాగే జరుగుతుంది. ఇలా మనుషుల జీవితాల్లో జరిగే ప్రతి నెగిటివ్ సంఘటన వెనక ఒక చేతబడి క్రియ ఉంటుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వద్దాం. సైంటిఫిక్గా ఆలోచిద్దాం. పసళ్ళు, మరుగుమందులు మనిషిపై ప్రభావం చూపిస్తాయి అనడం 100% వాస్తవం. ఇవి పనిచేస్తాయి కానీ దాని వెనక ఎలాంటి మంత్రతంత్రాలు లేవు, అదృశ్య శక్తులు లేవు, కేవలం పక్కా కెమికల్ రియాక్షన్. మరుగుమందు పేరుతో బాబాలిచ్చే పసలలో ఎక్కువగా ఉమ్మెత్త గంజల్ లాంటి హానికరమైనవి కలుపుతారు. వీటి వల్ల బ్రెయిన్ కంట్రోల్ తప్పిపోయి మనుషులు భ్రమంలో బ్రతుకుతారు. ఇదంతా ఆ పసల్లో ఉన్న కెమికల్స్ వల్ల జరుగుతుంది. అలాగే బాబాలు నిమ్మకాయలు కోయగానే రక్తం రావడం కూడా కేవలం ఒక చిన్న కెమిస్ట్రీ మ్యాజిక్ మాత్రమే. కత్తికి ముందుగానే మిథైల్ ఆరెంజ్ లాంటివి రాసి ఉంచుతారు. నిమ్మకాయ రసం తగలగానే అది ఎర్రగా రక్తంలా మారుతుంది. ఒక డాక్టర్ మనకు జబ్బు తగ్గడానికి డ్రగ్ ఇస్తే అది మన శరీరంలో ఎలాగైతే ఒక పాజిటివ్ రియాక్షన్ ఇస్తుందో నెగిటివ్గా పనిచేసే డ్రగ్స్ కూడా ఉంటాయి. పాతకాలంలో అడవిలో దొరికి నెమ్మదిగా పనిచేసే విషాలను అంటే స్లో పాయిజన్స్ను శత్రువుల ఆహారంలో కలిపేవారు. ఈ పసళ్ళు మనిషి నాడీ వ్యవస్థను అంటే నర్వస్ సిస్టమ్స్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఆ కెమికల్స్ వల్ల మనిషి ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటే వాళ్ళకి ఏమైందో అర్థం కాక దీన్నే అప్పట్లో చేతబడి అని నమ్మించేవారు. ఇది దెయ్యం చేసిన పని కాదు, కెమికల్స్తో పక్కాగా ప్లాన్ చేసి ప్రాణాలు తీసే సైలెంట్ కుట్ర. మరికొన్నిసార్లు ఎన్నో ఆసుపత్రులు తిరిగినా మెడిసిన్ పని చేయనప్పుడు, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినప్పుడు, లేదా కుటుంబంలో వరుసగా అనూహ్య సంఘటనలు జరిగినప్పుడు అది చేతబడి వల్లే వచ్చిందని ఫిక్స్ అయిపోతారు. ఆఖరికి డాక్టర్లే మమ్మల్ని మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమన్నారని కూడా చెప్తుంటారు. కానీ మెడికల్ సైన్స్ దీన్ని ది నొసిబో ఎఫెక్ట్ అంటుంది. ఇది ఒక భయంకరమైన సైకలాజికల్ కండిషన్. సైకాలజీలో ప్లెసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక సాధారణ మందు బిళ్ళ ఇచ్చి ఇది వేసుకుంటే నీకు తగ్గిపోతుందని డాక్టర్ ధైర్యం చెప్తే నిజంగానే ఆ జబ్బు తగ్గిపోతుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ నొసిబో ఎఫెక్ట్. ఒక ఇంట్లో ఒకరు ఇది నమ్మి భయపడితే చాలు, ఆ భయం ఇంట్లో వాళ్ళందరికీ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. దీన్నే సైకాలజీలో మాస్ హిస్టీరియా అంటారు. ఎవరైనా మీ ఇంటి మీద కక్ష పెట్టి మీ గుమ్మ ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెడితే మీ మైండ్ నాకెవరో చేతబడి చేశారు, ఇక నా పని అయిపోయింది, నాకేదో జరుగుతుందని నమ్ముతుంది. మీరు ఎప్పుడైతే ఆ భయానికి గురవుతారో మీ మెదడులో హైపోథాలమస్ యాక్టివేట్ అయ్యి శరీరంలోకి కార్టిసల్, ఆడ్రినాలిస్ లాంటి విపరీతమైన స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ భయమే మీ బీపీని అమాంతం పెంచుతుంది, రాత్రిలు నిద్ర లేకుండా చేస్తుంది, భయంకరమైన కలలు వచ్చేలా చేస్తుంది, గుండె ఆగిపోయేలా చేస్తుంది, చివరికి ప్రాణాలు కూడా తీస్తుంది. ఇక్కడ ఆ మనిషిని చంపుతున్నది ఎదుటివాడు చదివిన మంత్రం కాదు, కేవలం ఆ మనిషిలో పుట్టిన భయం. భయమే ఇక్కడ అసలైన హంతకుడు అని చెప్పొచ్చు. వుడ్ డెత్ లేదా సైకోజెనిక్ అని పిలిచే ఈ మెడికల్ కండిషన్ వల్ల చనిపోయిన వాళ్ళే తప్ప గాలిలో మంత్రాలు చదివితే చనిపోయిన వాళ్ళు చరిత్రలో లేరు. ఈ చేతబడుల గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ వస్తాయి.